డిప్యూటీ సీఎంల ఫ్యామిలీలో కూడా పెద్ద పొలిటికల్ సర్కసే నడుస్తోంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మరో డిప్యూటీ అయిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిలకు ఇంటి పోరు పెద్ద తలనొప్పిగా మారింది. బూడిని సొంత కొడుకు బామ్మర్తులు టార్గెట్ చేస్తున్నారు. ఆయన కొడుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ సవాల్ విసురుతున్నారు. మరోవైపు నారాయణస్వామికి మేనల్లుడు ఏకుమేకయ్యాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు డిప్యూటీ సీఎంల కుమార్తెలు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా బరిలో ఉన్నారు. ఇప్పుడు సొంత బంధువులే వారితో సర్కస్ చేయిస్తున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. ఆ సెగ్మెంట్ పరిధిలోని మాడుగుల ఎమ్మెల్యేగా వరుసగా రెండోసారి గెలుపొందిన వ్యక్తి మంత్రి బూడి ముత్యాల నాయుడు. ముచ్చటగా మూడోసారి మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి మంత్రిగా పనిచేయాలి అన్నదే బూడి ముత్యాల నాయుడు కల. ఎన్నికల్లో అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నాయకుడు సీఎం రమేష్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సీఎం రమేష్ని ఎదుర్కోవడానికి వైసీపీకి మాడుగుల ఎమ్మెల్యే తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ముత్యాల నాయుడిని మూడోసారి మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ విపక్షం బలమైన సీఎం రమేష్ని బరిలోకి దింపడంతో మార్పులు చేర్పులు చేసి నాయుడిని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థినిగా బూడి ముత్యాల నాయుడు కూతురు అనురాధని ఖరారు చేసింది. ఎప్పుడైతే జగన్ ఆ ఫ్యామిలీ ప్యాకేజీ ప్రకటించారో ముత్యాల నాయుడు కొడుకు బూడి రవి రెబల్ అవతారమెత్తారు. మాడుగుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి తన చెల్లిని ఎంపీగా తండ్రిని ఓడిస్తానని శపథం చేసి ఆ ఇద్దరికీ షాక్ ఇచ్చారు. బూడి ముత్యాల నాయుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకే ఈ రవి. మొదటి భార్య చనిపోయిన తర్వాత ఆమె చెల్లెల్నే బూడి ముత్యాల నాయుడు రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య కూతురు అనురాధ. తల్లులు వేరైనా అందరూ కలిసే ఉంటారు. అయితే రాజకీయాల్లో మాత్రం రవిని కాదని మొదటి నుంచి కూతురు అనురాధను ప్రోత్సహిస్తూ వస్తున్నారు ముత్యాల నాయుడు. దాంతో బూడి రవి చెల్లెలపై పోటీకి సిద్ధమయ్యారు. దాంతోపాటు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి బూడి ముత్యాల నాయుడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు కొడుకు వ్యతిరేక ప్రచారంతోనే తల బొప్పి కడుతున్న ముత్యాల నాయుడికి, మరోవైపు సొంత బామ్మర్ది చప్ప గంగాధర్ బీజేపీకి మద్దతుగా తిరుగుతుండటం అస్సలు మింగుడు పడ్డం లేదట. ఇది మనసులో పెట్టుకున్న ముత్యాల నాయుడు తాజాగా సీఎం రమేష్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడి సమయంలో బావమర్ది గంగాధర్ పైనే ముందుగా దాడి చేశారు. బూడి స్వగ్రామం తారులో కూటమి కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడి గంగాధర్ని టార్గెట్ చేశారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన సీఎం రమేష్ పై దౌర్జన్యం చేసి చొక్కా చించేశారు. ఆయన అక్కడి నుంచి తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై రాళ్లు విసిరి 2 గంటల పాటు బీభత్సం సృష్టించారు. అంత రాద్ధాంతం జరిగి 2 వర్గాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి కారణం బూడిలో మొదలైన ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ అంటున్నారు. ఫ్యామిలీ మెంబర్లు ఇస్తున్న ట్విస్టులతో సర్కస్ వేట్లో చేయాల్సి వస్తున్న మరో డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నారాయణస్వామి. ప్రస్తుతం దళిత కోటాలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన మంత్రి అయ్యాక స్థానికంగా సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోయింది. దాంతో ఆయన్ని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా పంపాలని చూశారు జగన్. అయితే దానికి స్వామి అంగీకరించలేదు. చివరికి ఆయన కూతురు కృపాలక్ష్మికి జీడి నెల్లూరు టికెట్ కట్టబెట్టారు వైసీపీ అధ్యక్షుడు. సెగ్మెంట్లో ఇప్పటికే మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గం నారాయణస్వామిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానికి తోడు నియోజకవర్గంలోని పెనుమూరు, జీడి నెల్లూరు, పాలసముద్రం, కార్వేటి నగరం, వెదురుకుప్పం మండలాల్లో ఆయనకు వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి. దాంతోనే తలపట్టుకుంటున్న స్వామితో మేనల్లుడు సర్కస్ చేయిస్తున్నారిప్పుడు. ఇంతకాలం నారాయణస్వామికి చేదోడుగా ఉన్న ఆయన మేనల్లుడు రమేష్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. మేనల్లుడే తన వారసుడని గతంలో ప్రకటించిన నారాయణస్వామి మాట తప్పారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు రమేష్కి మాజీ ఎంపీ వర్గం కూడా మద్దతిస్తుండటంతో తన కూతురి భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారట డిప్యూటీ.
For more videos like this, subscribe Big TV channel.